ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2 పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అరడజన్కు పైగా సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతున్న డార్లింగ్ చివరిగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేక్షకుల అంచనాలను మించి VFX తో మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కెరియర్లోనే రికార్డ్ గ్రాసింగ్ ఫస్ట్ హాఫ్ గా కల్కి సంచలనం సృష్టించింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ సినిమా షూట్లో సందడి చేస్తూ ఉన్నాడు. ఈ సినిమాలో పూర్తి అయిన వెంటనే సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ కల్కి 2 సెట్స్లోకి ప్రభాస్ అడుగు పెడతారని సమాచారం. ఈ సినిమాకి పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ సైతం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు. అంతేకాదు సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నిరీక్షణకి ఎట్టకేళ్లకు తెరపడింది. ఇటీవల కల్కి 2 సినిమా గురించి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లేటెస్ట్గా సినిమాల నిర్మాణ పనులని దగ్గరుండి చూసుకుంటున్న స్వప్న దత్, ప్రియాంక దత్ల నుంచి సాలిడ్ క్లారిటీ వచ్చేసింది. కల్కి 2 ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయింది అంటూ వివరించిన వీళ్ళిద్దరూ వాటితో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి అంటూ చెప్పుకోవచ్చారు. అంతేకాదు సినిమా విషయంలో దీపికా పదుకొనెపై వస్తున్న రూమర్లని కూడా కొట్టి పాడేశారు. ఆమె పార్ట్ 2లో ఖచ్చితంగా నటిస్తుందని క్లారిటీ ఇచ్చారు. అలా స్వప్న ప్రియాంక ఇచ్చిన క్లారిటీతో కల్కి 2పై ఆడియన్స్లో ఒక మంచి క్లారిటీ వచ్చింది. కల్కి 2లో దీపికా పదుకొనే పాత్రకి చాలా ప్రాధాన్యం ఉంది. రెండో పార్ట్లో ఆమె రోల్ మరింత పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మొదటి భాగం ఇప్పటికే విడుదలయ్యింది కాబట్టి రెండవ భాగంలో దీపిక స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కథలో కీలకమైన పాత్ర కాబట్టి ఏ కారణం చేతనైనా చిత్ర బృందం నుంచి తప్పించే అవకాశం లేదు. అయితే కల్కి సీక్వెల్ సెట్ పై వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. కల్కి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 1200 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు 2000 కోట్ల టార్గెట్తో కల్కి 2 తీయడానికి రెడీ అవుతూ ఉన్నారు. ఈ ఏడాది చివరిలో కల్కి 2 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈసారి కల్కి 2లో అందరి పాత్రలు మరింత పవర్ఫుల్ ఉంటున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కల్కి 2లో ప్రభాస్ కర్ణుడు పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాకి హైలైట్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. త్వరగా సినిమా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.